నా పేరు రాజు. ఒంటరితనం నాకు పరిచయం లేని పదం. ఇన్ని రోజులు గడిచిన మనసులో ఉన్న ఆవేదన ఒక్కటే. ఏంటో ఈ రాజకీయాలు. ఈ రాజకీయం వల్ల నా పంట మార్కెట్ దాకా కూడా వెళ్ళట్లేదు. రాజరికం దగ్గర నుండి ఇప్పటి వరకు మధ్య తరగతుల ఆవేదనకు కారణం రాజకీయ తంత్రం. విజయన్న ఎక్కడ చిన్న? అదిగో పిల్లాడితో నడుపు. కబడ్డీ 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 అరే గోతా పేసానా. విజయన్న, ఏంట్రా వచ్చావు? పెద్దమ్మ పిలుస్తుందన్న, తొందరగా ఇంటికి రమ్మంది. ఇప్పుడు నిజం చెప్పు. అత్తమ్మ వచ్చిందన్న. పక్కూరికి వెళ్ళాడు, రావడానికి లేట్ అవుతుందని చెప్పుకోపో. అన్న విజయన్న, పో. మీ అన్న వచ్చాడా కన్నా? అంటే నీకు ముందే తెలుసా పెద్దమ్మ? చాలా ట్రై చేశాను, కానీ అత్తమ్మ పేరు చెప్పగానే అన్నయ్య మొహం వేరేలా పెట్టేశాడు. పెద్దమ్మ, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను, అన్నయ్య ఎందుకు అలా తయారయ్యాడు? మీ అన్నకి అందరిలా నటించడం రాదురా కన్నా. అర్థం కాలేదు పెద్దమ్మ.
ఇదిగో కన్నా. విజయ్ని వాళ్ళ నాన్న చాలా గారాబంగా పెంచాడు. మీ పెదనాన్న చనిపోయిన తర్వాత నేను కుటుంబాన్ని నెట్టుకురాలేకపోయా. అలాంటి టైంలో మా ఆడపడుచు, అదే మీ విజయ్ వాళ్ళ అత్త, వాడి క్రమశిక్షణ పేరుతో వాడిని ప్రతివాటికి దూరం చేసి, అందుకే వాళ్ళ అత్త అంటే విజయ్కి నచ్చదు. అప్పటిదాకా మీ పెదనాన్న ఉన్నప్పుడు గౌరవంగా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ చులకనగానే చూశారు. అత్త కూడా మమ్మల్ని అలానే చూసింది. నాకేమో ఈ కుటుంబం తప్ప వేరే ప్రపంచం లేదు. కాబట్టి ఆమె దగ్గర తగ్గి నటిస్తూ కేవలం విజయ్ కోసం బతుకుతున్నా. కానీ విజయ్కి అలా ఉండటం ఇష్టం లేదు. వాడిని కాలమే మార్చాలి. సరేలే పెద్దమ్మా, నేను వెళ్ళొస్తా. సరే నాన్న. నా కొడుకు ఏం చేస్తున్నాడో ఏంటో. ఎరా, ఇప్పుడు ఈ దరిద్రపు కొట్టు ఆటలేనా? ఊరి పేరు చెడగొడుతున్నారు కదరా. నీ వల్ల ఊరికైనా ఉపయోగం ఉందారా? పక్కన వాళ్ళ మీద ఆడవడం తప్ప. మీతో మాట్లాడతాం నా అదిరా తప్పు. ఎందుకు రావద్దులే ఈ మొక్కై? ప్రతి నా కొడుకు పెత్తనం చలాయించేవాడే. ఏందిరా ఇలా వెళ్ళిపోయాడు? ఎలక్షన్స్కి ఇంకా 15 రోజులేగా ఉంది. ఇంకా ఈసారి పక్కా నరసయ్య గెలుస్తాడు రా. ఛాన్సే లేదన్నా, రఘునే గెలుస్తాడు. గెలుస్తాడు. డబ్బు ఏముందిరా రఘుగారి దగ్గర? తెలుగుందన్నా, అది జనాల కంట్లో పడుతున్నాడు వాడు. సరే ముందు టికెట్ కన్ఫామ్ అవ్వని, అప్పుడు చూద్దాం. ముందు మొక్కై. అన్న రమ్మన్నారంట. ఎరా, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయని నేనే గుర్తు చేయాలరా? అదేం లేదన్నా, మన దగ్గర డబ్బులు లేవు కదా, పోటీ చేయరేమో అనుకున్నా. దాని గురించి నువ్వేం ఆలోచించుకురా, నేను చెక్ చేస్తాలేరా. అయ్యా చెప్పండి అయ్యా. రఘు గారు, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, ఈసారి మిమ్మల్ని అందరూ గెలిపించాలనుకుంటున్నాం. ధన్యవాదాలయ్యా. ఒక 6 రోజుల తర్వాత సమావేశం ఉంది కదా, మీరు తప్పకుండా రండి. అట్టగేనయ్యా. రేయ్ రారా, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పన్నా.
అమ్మా జీవితంలో అన్నీ కోల్పోయా, ప్రేమించిన నాతో సహా. ఇంట్లోనేమో పట్టించుకోవడానికి బాధ, ఊర్లోనేమో జులై నా కొడుకు అంటున్నారు. చా దీనమ్మా, నువ్వు మాత్రం జీవితాంతం ఉండాలి. యా యా డోంట్ కేర్. సారీ గురు, సారీ. ఏంటి ఆ స్పీడ్, అసలు మనుషులు కనబట్లేదా ఏంటి? గుద్దింది నన్నే కదా, వెళ్ళు. ప్రతోడు జడ్జిమెంట్ చేసేవాడే. ఇట్స్ ఓకే బ్రో. మనం బైక్ వెళ్దాం, పక్కన పెట్టి సైకిల్. ఏంటి బ్రో మరి అంత స్పీడ్గా వచ్చి గుద్దావు?
రే ఏంట్రా ఏమైంది? ఏంటి ఆ దెబ్బలేంటి నీ చేతికి? ఏం లేదక్క. ఏమైందో చెప్పు ఒకసారి. ఏంటి ఆ దెబ్బలేంటి? ఏం లేదక్క. ఏం లేదేంటి? నోరు మూసుకొని ఇట్రా. ఎందుకురా ఇలా చేసావు? నేను ఇప్పుడే వస్తాను, పక్కింటికి వెళ్ళి మందులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అక్క, నన్ను సేవ్ చేసింది అతనే. విజయ్, ఎందుకలా చెప్పావు? బుద్ధి నేనేగా. తమ్ముడిగా ఆయన చూడలేక ముందు రాసింది. తమ్ముని గుద్దింది నువ్వే అని తెలిస్తే ఊరుకుంటుందా? అయినా నీ తప్పే ఉందిలే, నా టైం బాగోలా. అయినా నిన్ను ఒంటరిగా పంపడం నేను చేసిన తప్పు. సారీ రాజు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్స్గా ఉందామా? సారీ.
ఇప్పుడే వస్తా. అన్నా అన్నా పేపర్ ఏంట్రా? తీసుకున్నారు కదన్నా, ఆ? అవి ఇచ్చేయండి అన్నా. ఏ అన్నారా? అన్నా ఓ. అన్నా ఓ తీసుకో బయటికి. మొన్న వచ్చి అన్నా. మళ్ళీ వస్తే చస్తావు. రాజు లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు, కూర్చో. థ్యాంక్స్. అవును, మార్నింగ్ నేను రాజు బయటికి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళినంతసేపు బాగానే ఉన్నాడు. బయటికి రాగానే డల్ల పెట్టేశాడు. ఏమన్నా ప్రాబ్లమా? 6 నెలల క్రితం అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి వాడికి నేను, నాకు వాడు, అంతే. అమ్మ నాన్న చనిపోగా వచ్చిన బీమా డబ్బులతో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. పునాది వరకు వచ్చింది, మిగతావి మా రోజు గడవడానికే సరిపోయింది. అలాంటి టైంలో అన్నా ఇదే అన్నా ఇల్లు. ఇదేనా ఇల్లు? నమస్కారం అమ్మా. అన్న కుర్చీ ఇవ్వమ్మా. కూర్చో అమ్మా. కూర్చో అమ్మా. ఆ అమ్మాయి ఎందుకు కూర్చుంటుంది లేరా, మనకే కుర్చీ ఇవ్వలేదు. ఏం లేదులే అమ్మా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన ఊరిలో పరిస్థితులు ఏంటో చూద్దామని వచ్చాం. చూడమ్మా, అన్న చాలా మంచోడు. అనుక్షణం ప్రజల కోసం ఏదో చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కొంచెం ఆలోచించి అన్నకు ఓటేయండి అమ్మా. ఇంకా ఎలక్షన్స్ టైం రాలేదు కదండి, అప్పుడే మీరు ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఏదోలే అమ్మా. అవును, ఇల్లు కడుతుంది మీరేనా? అవును. అది ఆపేశారనుకుంటా. ఇప్పటిదాకా ఉన్న డబ్బులన్నీ తినడానికి ఉండడానికి అయిపోయాయి. మిగిలినవి ఏవో పునాదులు వేసుకున్నాం. ఇప్పుడు మా దగ్గర పైసా కూడా లేవు. అమ్మా, ఆ స్థలం డాక్యుమెంట్లు మీ దగ్గరే ఉన్నాయా? అమ్మా, నేను నీ తండ్రి లాంటి వాడిని. నేను ఇలా చాలా మందికి సహాయం చేశాను, నీకు కూడా ఏదో సహాయం చేద్దామని. మీ ఇంటికి కావాల్సిన మనీ గవర్నమెంట్ నుంచి కనీసం సగమన్నా వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. మీ ఇంటి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవి మా వాడితో రేపిచ్చి పంపించు. సరేనమ్మా, అయితే నేను ఉంటాను. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టే పేపర్స్ కోసం వచ్చారు. నాకెందుకో చాలాసేపు నమ్మాలనిపించలేదు. తర్వాత నమ్మి పేపర్స్ వాళ్ళకి ఇచ్చాను. వచ్చి తర్వాత పేపర్స్ తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు కావాలి అంటే 40% వాటా కావాలన్నారు. సరే, మాకు డబ్బులు వద్దు, పేపర్స్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వడం లేదు. రాజు 10 రోజుల నుండి ఆ పేపర్స్ కోసమే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి టైంలోనే వీడికి దెబ్బలు తగిలాయి.
నాకు తెలిసి ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి ఉంటాడు. ఆ పేపర్స్ ఇంకా మా దగ్గరికి వస్తాయో లేదో. ఆ పేపర్స్ నేను తీసుకొస్తా. ఎక్కడికి రా? ఏమైంది? నమస్కారం చెట్టు, ఎప్పుడు లేని మీరు వచ్చారేంటి? హాయ్, కూర్చోండి. హౌ ఆర్ యూ? ఏంటి సంగతులు? ఇంకా ఏముంది? అలాగే ఊళ్ళో ఎలక్షన్స్ గురించి ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో చెప్పండి. నాకైతే నర్సయ్య గారు 3 times పోటీ చేస్తున్నారు. ఈసారి మన రఘు గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు నర్సయ్య గారు? నాకంటే బలం ఉంది, గట్టి పట్టుంది. అతను కొత్త వ్యక్తి, అతనికి ఎలా అవ్వాలనుకుంటున్నారు సీటు? అది నమ్మి తనకి మనీ ఎలా పే చేస్తారు? చూద్దాం. ఈసారి టఫ్గా ఉంది కదా సిటీలో. రఘు గారి పేరు బాగా వినపడుతుంది. నన్ను కాదనుకొని రఘుకి సీట్ ఇస్తే ఎలా గెలుస్తాడు నేనే చూస్తా. రఘు గారు, మీ ఇద్దరిలో ఎవరు నిలబడ్డా నాకు ఓకే. అయితే ఒకటి, రేపు మీ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అయిద్దో అంత మొత్తం నేనే భరిస్తాను. ఆ తర్వాత కాంట్రాక్ట్లు మొత్తం నాకే రావాలి. అయితే నేను పనిచేస్తాను. దీంట్లో 50% షేర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. మీకు వచ్చే ఫండ్స్లో నాకు 50 షేర్ ఇవ్వండి. ఏమంటారు రఘు గారు? సరే, అలాగే. ఓకే. రఘు గారు, ఏదేమైనా ఈసారి మీరు ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇక్కడ జరిగే వ్యాపారాలన్నీ మన సొంతం కావాలి, మనమే చేసుకోవాలి. దీంట్లో 50-50. దీనిలో ఎటువంటి చేంజ్ లేదు. మీరెవరో నాకు తెలియదు. మేము డబ్బులు కూడా ఇవ్వసలా. మా పేపర్స్ మాకు ఇస్తే వెళ్ళిపోతాం. రఘు గారు, ఏంటి న్యూసెన్స్? రఘు గారు, ఇలాంటి చిన్న చిన్న గొడవలతో మీకు ఎందుకండి? మీకు ఎంత కావాలో చెప్పండి, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అవసరమా మనకి ఇలాంటి చిన్న చిన్న గొడవలు? రఘు గారు, ఇదంతా కామన్ అండి, వదిలేసేయండి.
ఓకే, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టేసి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి బాగా ఆలోచించండి. ఓకే, విజయం మందే కావాలి. బాగా చేయండి. రే రారా కూర్చో. అన్నా వేసేనా చెప్పు. వద్దురా, ఇది ఎలక్షన్ టైం, తర్వాత చూసుకుందాం. ఈసారి ఎలక్షన్కి ఓటుకు నోట్లు బాగా పంచండి. సరే అన్న, ముసలా ముతక లేకుండా ప్రతి ఓటు మనకే పడేలా చేస్తా అన్న. అన్నా 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 రాత అక్క అన్నా, సోడా పోసుకో అన్నా. ఎలక్షన్ కదరా, టెన్షన్గా ఉంది. అరే టెన్షన్ ఎందుకన్నా, నైట్ అంతా అరేంజ్డ్ అయిపోయినాయి, పక్కా గెలిచేది మనమేనన్నా. రారా నువ్వు కూడా ఒక పెగ్గెయ్యి. అన్నా వద్దన్నా. వెయ్యిరా, ఎయ్యి. వద్దులే అన్నా. ఏయ్ రా ఎయ్. అన్నా అరేంజ్మెంట్ వచ్చేసింది. కూర్చో. థ్యాంక్ యూ అండి. రఘు గారు, మొన్న మీకు చెప్పిన విధంగా ఎలక్షన్స్కి కావాల్సిన మనీ మొత్తం అరేంజ్ చేశాను. ఈ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కాంట్రాక్ట్లు మొత్తం మనకే రావాలి. తప్పకుండా అండి, తప్పకుండా.
నన్ను ఎక్కడ తీసుకొచ్చా విజయ్? నా లైఫ్లో ఎవరు నచ్చరు రాజు. అందరూ స్వార్థపరులే, అందరూ. ఎవ్వరూ నచ్చలే. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఇక్కడ నచ్చేసారు. మీరు నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్ యూ రాజు. అన్నా అన్నా నా కొడుకులు మన వాళ్ళు దొరికారన్నా, మాట్లాడన్నా. ఎరా, ఆ రోజు పేపర్లు దొరికినాయని సంబరపడుతున్నావా? అందరి ముందు నన్ను బదనాం చేసి నిన్ను వదిలిపెట్టనురా, నీ అంతు చూస్తానురా.